నిర్లక్ష్యము స్వభావము కలిగి ఉన్నాం. దేవుని కోపము ఆనాడు ఇశ్రాయేలుల మీద రగులుకుంది. ఎందుకంటే విశ్రాంతి దినమును వారు నిర్లక్ష్యపరిచారు. విశ్రాంతి దినం అంటే లెక్కలేనట్టుగా చేశారు. వారు ఆరాధన విషయములో నిర్లక్ష్యంగా ఉన్నారు గనుక దేవుని కోపము వారి మీద రగులుకుంది. మరి వాళ్ళ ఆదివార ఆరాధన అంటే మనం ఆలస్యంగా రావడం నిర్లక్ష్యం కాదా? ఆదివారం ఆరాధన మానేయడము నిర్లక్ష్యము కాదా? ఆదివారం ఆరాధన అంటే పనులకు ప్రయాణములకెళ్ళి దేవుని ఆరాధన మర్చిపోవడము మన నిర్లక్ష్యము కాదా అన్నది మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, లోకములో ప్రతి మనుష్యునికి పనులు ఉంటాయి. నీవు 7 దినాలు పని చేసుకో, 8వ దినాన దేవుని ఆరాధించు దినము, దేవుని పరిశుద్ధ దినము. ఆయనే విశ్రాంతి కొరకు పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, ఆదివారం ఒక్క దినమైనా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి అన్నాడు. మరి ఆ దినము కూడా నువ్వు రాలేకపోతున్నావంటే, ఆ దినము కూడా పనికి ప్రాముఖ్యత ఇస్తున్నావంటే, నీవు దేవుని పట్ల విశ్రాంతి దినమని నిర్లక్ష్యపరిస్తే నువ్వేం చేస్తున్నావట అంటే దుష్కార్యము. దుష్కార్యం అంటే నిర్లక్ష్య స్వభావము కలిగిన ఆరాధన పట్ల లేదా ఆ యొక్క ఆదివార ఆరాధన పట్ల మన నిర్లక్ష్యము కలిగి ఉండడమే మనము చేసే దుష్కార్యము అని దేవుడు అన్నాడు. కనుక నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. నీవు నిర్లక్ష్యము అనే మాటను దేవుడు ఒక చెడ్డ కార్యముతో పోల్చాడు. పిల్లరా, ఇది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక రెండవ నిర్లక్ష్యం ఏంటంటే, చూడండి, వాక్యములో మనం గమనిస్తే ఇశ్రాయేలులైన వారు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనములో వారు దేవునినే నిర్లక్ష్యపరిచారు. అనగా మీ రాశికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న దేవునిని నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అంట దేవుని నిర్లక్ష్యపరిచారంట. ఎందుకంటే అధ్యాయం 13వ వచనములో మాట ఉంది, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చి తినుటకు మాంసమేమని అడుగుతున్నారంట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. ఆ మన్నా అనే ఆహారంతో పాటు వారికి ఏం కావాలట అంటే మాంసం కావాలట. మాంసం లేదని ఏడుస్తున్నారంట. ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, వారు నన్ను నిర్లక్ష్యపరిచారు, వారు దేవుని నిర్లక్ష్యపరిచారు. ఇవాళ దేవుడు లెక్కలేనట్టుగా కొందరు ప్రజలుంటూ ఉన్నారు. దేవుడంటే భయము లేని ప్రజలుగా ఉన్నారు. దేవుని ఎడల ఏమాత్రము భయము లేని ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. ఇది నిర్లక్ష్యము కాదా? దేవుని వాక్యములో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ఒక మాట రాస్తున్నాడు. ఆ కాలమంది ఇశ్రాయేలులతో పరదేశులను నిరీక్షణ లేని వారును లోకములో దేవుడే లేని వారై ఉండి దేవునికి దూరస్తులైపోయారంట. దేవుని పట్ల నిర్లక్ష్యం,
దేవుని ఆ ప్రజలైన వారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు దేవునికి దూరస్తులైపోయారు. నువ్వు కూడా దేవునికి దూరం అయిపోతున్నావా? నిజమే, ఆదివారం తప్ప మన జీవితంలో శుక్రవారపు ప్రార్థన లేదు, ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన లేదు, రెండవ శనివారపు ప్రార్థన లేదు. అప్పుడు నువ్వు దేవునికి దూరమైనట్ట, దగ్గరైనట్ట? నువ్వు దేవుని పట్ల నిర్లక్ష్యముగా ఉన్నట్ట లేదా అన్నది నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. దేవుడంటే నిర్లక్ష్యం, దేవుని విశ్రాంతి దినం అంటే నిర్లక్ష్యము ప్రజలు కలిగి ఉన్నారు. దేవుని పిల్లారా, ఎంత నిర్లక్ష్యమో! దేవుడు నన్ను ఏం చేయగలడలే, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఆయన నన్ను ఏమీ చేయలేడులే అనే ఒక నిర్లక్ష్య స్వభావం మనం కలుగున్నామేమో ఆలోచన చేయాలి. దేవుని పిల్లారా, నిజమే, వాక్యములు అన్నాడు, దేవుని దగ్గరకు మనము రాకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 13:1 అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అన్నాడు. నువ్వు దేవునికి దూరస్తునిగా, దేవుని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమ చూపుతూనే ఉన్నాడు. ఈ దినము నా కొరకు తీసుకుంటుంది, రేపటి దినము నా కొరకు తీసుకుంటుందని దేవుడు తన ప్రేమ చేత నీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే నిన్ను పోషిస్తూ ఉన్నాడు. లోకాసువార్త 12:24 అంటాడు, దేవుడు నిన్ను పోషించుచు ఉన్నాడు అని. నీలో ఉన్న నిర్లక్ష్యమే దేవునికి దూరం చేస్తూ ఉంది. దేవుడంటే లెక్కలేని వానికి ఉన్నావేమో ఆలోచన చేసుకో. కేవలము దేవుని ప్రేమ చేత, కేవలము దేవుని ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమించుతూ ఉన్నాడు, ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన మాట అంటున్నాడు, యాకోబు పత్రిక 4:7 నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. నా యొద్దకు రండి, మీరు మీ కుటుంబములతో, మీ బిడ్డలతో నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నువ్వు దేవుని దగ్గరకు రాకపోతే, దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటే, దేవుడు నీ బ్రతుకులోనికి, దేవుడు నీ హృదయములోనికి, దేవుడు నీ గృహములోనికి ఎలా రాగలడు? దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. మనం దేవుని వాక్యములో నిర్లక్ష్యము అనే మాటను ధ్యానం చేస్తున్నాం. ఒకటి, ఆదివారం ఆరాధన అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు ఈనాటి ప్రజలు. 2, దేవుని భయం లేకుండా దేవుడంటే నిర్లక్ష్యంగా ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అనేది వాక్యములోంచి తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక 3వది ఏంటంటే దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం అంట. దేవుని మందిరం అంటే కొందరు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారంట. చూడండి, నెహెమ్యా గ్రంథము 10:39 ఇక్కడ కొందరు మనుష్యులు దేవుని మందిరము కొరకు మాట్లాడారు. ఇశ్రాయేలులను, లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును సేవ చేయు యాజకులు, ద్వారపాలకులను వాటిని తీసుకొని ఉంచవలెను, మా దేవుని మందిరమును. ఏమండి, ఇది ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరచము అని ఉంది. కొందరికి దేవుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో, వెళదాములే 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 అనే నిర్లక్ష్యం, దేవుని మందిరానికి వెళితే ఏమొస్తుందిలే అనే నిర్లక్ష్యం. దేవుని మందిరం మీద మొదటి రాసుల గ్రంథం 9:3 ఆయన మందిరము మీద ఆయన కనుదృష్టి లేదా ఆయన మనస్సు ఆయన మందిరము మీద ఉందంట. మందిరములోకి వచ్చే వారిని చూస్తూ ఉన్నాడు,
మందిరములో కూర్చున్న వారిని ఆయన చూస్తున్నాడు. మందిరములో పాటలు పాడేవారిని, వాక్యాన్ని చదివేవారిని, మందిరములో ప్రార్థన చేసేవారిని, మందిరములో అర్పణర్పించేవారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మందిరములో దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లారా, మందిరములో ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన ఉన్నాడు. ఆయన తన కనులతో నిన్ను చూస్తూ ఉన్నాడు. మరి మందిరం అంటే ఎందుకు నిర్లక్ష్యము? మందిరానికి రావడం అంటే ఎందుకు నీకు నిర్లక్ష్యము? శనివారము రావు, శుక్రవారం రావు, ఆదివారమే ఆలస్యముగా వస్తూ ఉంటావు. మందిరం అంటే నిర్లక్ష్యముగా ఉందా? ఆయన అంటాడు, నా మందిర ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల దీవెన పొందుతావు అన్నాడు. ఒక్కరోజు దేవుని మందిరములో ఏకీభవిస్తే, ఆయన మందిర ఆవరణములో మనం కూర్చుంటే, ఆయన మందిర ఆవరణములో ఏకీభవిస్తే, ఒక్క దినము మనం గడిపితేనట 1000 దినముల దీవెన అన్నాడు. కీర్తన 84:10 మాట అన్నాడు ఆయన. మరి మందిరావరణములో ఎందుకు రావడానికి నిర్లక్ష్యంగా ఉన్నావు? దేవుని మందిరములో దేవుడు కార్యాలు చేస్తాడు కదా, దేవుడు మందిరములోంచి నిన్ను దీవిస్తాడు కదా, దేవుడు మందిరములోంచి నిన్ను చూస్తాడు కదా, నీ ప్రార్థన వింటాడు కదా, నీ ప్రార్థనకు జవాబిస్తాడు కదా. అటువంటి మందిరములోనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని పిల్లారా, ఆయన అన్నాడు, నా మందిరములో ఉన్న మేలు చేత నీకు తృప్తిపరచదు. కీర్తన 65:4 అంటున్నాడు, నా మందిరములో ఉన్న మేలు చేత నిన్ను తృప్తిపరచదను. మరి మందిరములోకి వస్తేనే కదా ఆ మేలు పొందుకుంటావు. మందిరములోనికి వస్తేనే కదా తృప్తి చెందుతావు. మందిరములోకి వస్తేనే కదా ఆనందం కలిగి ఉంటావు. మరి దేవుని మందిరము పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావేమో ఆలోచన చేయి. ఇక 4వదిగా యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము కొరకు సైన్యమునకు అధిపతి యెహోవా చదువు అగ్నిజ్వాల కొయ్యకాలుగాను వారి ఏరు కుళ్ళిపోవును. బాగా వినాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటే, దేవుని వాక్యం అంటే కొందరికి నిర్లక్ష్యం అంట. చూడండి, ఆదివార దినం అంటే నిర్లక్ష్యం. వెళదాములే, ఈ వారం కాకపోతే వచ్చే ఆదివారం వెళదాములే అని నిర్లక్ష్యం. ఇక రెండోది, సృష్టించిన దేవుడే నిర్లక్ష్యంగా భావిస్తున్నారంట. దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంట. ఇక మూడోది, దేవుని మందిరము పట్ల నిర్లక్ష్యం. పిల్లారా, ఇప్పుడు దేవుని వాక్యము నిర్లక్ష్యంగా భావిస్తున్నారంట. దేవుని వాక్యము శక్తివంతమైనది. దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నీ బాధల్లో నెమ్మదిస్తుందని నీకు తెలీదా? మరి అలాంటి వాక్యాన్ని చదువుతున్నావా? డిగ్రీలు చదివావు, కాలేజీలు చదివావు. ఏమ్మా, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, బైబిల్ చదువుతున్నారా? మీలో కూడా చాలామంది చదువుకున్న వారు ఉన్నారు, బైబిల్ చదువుతున్నారా? బైబిల్ పట్ల, దేవుని వాక్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య భావము కలిగి వారు ఏరు కుళ్ళిపోతుందన్నాడు. అంటే పైన చెట్టు ఉంది, కింద ఏరులు కుళ్ళిపోతున్నాయి. అంటే పైన బాగానే ఉన్నాం కానీ ఆత్మీయ జీవితం కుళ్ళిపోతుందంట దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తే. దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యంగా భావిస్తే, దాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకుండా ఉంటే
మన ఆత్మీయ జీవితము అనే ఏరు కుళ్ళిపోతుందని దేవుడు వాక్యములో సెలవిచ్చాడు. 25వ వచనములో ఒక మాట అంటున్నాడు, దానిని బట్టి యెహోవా కోపము ప్రజల మీద మండుతుంది. దేవుని వాక్యము పట్ల నిర్లక్ష్యముగా ఉంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య భావముతో చూస్తే, నిర్లక్ష్యముగా వింటే, దేవుని వాక్యములోంచి అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితం కుళ్ళిపోతుంది, నా కోపము నీ మీద రగులుతుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి అంటే 119వ దావీదు కీర్తన 165వ వచనములో దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించువానికి ఎంతో నెమ్మది కలుగును. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటే అప్పుడట మనకు నెమ్మది కలుగుతుందంట. మనస్సులో నెమ్మది, హృదయములో నెమ్మది, తలంపులో నెమ్మది, అయ్యో ఇంటిలో నెమ్మది, మనం చేసే ఉద్యోగములో నెమ్మది కలుగుతుంది. దేవుని పిల్లారా, దేనిని బట్టి అంటే దేవుని వాక్యాన్ని బట్టి అని మీరు తెలుసుకోవాలి. కనుక 1 విశ్రాంతి దినమని నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నారు. 2 దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. 3 దేవుని పట్ల దేవుని మందిరము పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. 4 దేవుని వాక్యము పట్ల కూడా నిర్లక్ష్యముగా ఉన్నారంట. ఇక 5వది ఏంటో తెలుసా? సంఖ్యాకాండం మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ప్రజలు నన్ను నిర్లక్ష్యమంటే నిర్లక్ష్యము చేతురు, చూసి నమ్మకయుందురు. బాగా గమనించాలి. దేవుడు చేసిన సూచక క్రియలను చూసి వారు ఆయన పట్ల నమ్మకము లేని వారుగా ఉన్నారంట. అందుకే ఆయన అంటున్నాడు ఏమనంటే, ఈ ప్రజలు నన్ను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు, నేను చేసిన సూచక్రియలను చూస్తున్నారు. ఏమ్మా, సూచక క్రియ అంటే ఏంటంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 48 నుంచి 50 వచనాల వరకు కొన్ని మాటలు చూస్తే, యేసు ప్రభువారు సూచక క్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. యేసు, వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులత యొద్దకొచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి, ఏ గంటకు వాడు బాగుపడినని చెప్పి వాడిని అడిగినప్పుడు వాడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తనతో చెప్పిన గంట అదే. రెండవ సూచక క్రియ, చూస్తుండగా చేసిన కార్యాన్ని సూచక క్రియ అంటారు. దేని బిడ్డలారా, ఇవాళ యేసు ప్రభు చేసిన సూచక క్రియ ఏంటంటే, ఒక ప్రధాన కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉంటాడు, వెళ్ళు చూసుకో అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పినట్టే ఆ కుమారుడు బ్రతికాడట. ఇది వారందరూ చూశారు. దీన్ని సూచక క్రియ అంటారు. ఈనాడు మనం కలలార చూస్తున్నాం. దేవుడు భయంకరమైన రోగులను మన కళ్ళ ముందు బాగు చేస్తున్నాడు. కానీ
మనము దేవుని కార్యముల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, హెచ్ఐవి వ్యాధులు, షుగర్ వ్యాధులు, భయంకరమైన వ్యాధులన్నిటినీ దేవుడు బాగు చేస్తూ ఉన్నా ఆ కార్యాలు మన కనులతో చూస్తూ మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామంట. దేవుని కార్యముల పట్ల అశ్రద్ధగా ఉంటున్నామంట దేవుని పిల్లారా. అందుకని అంటున్నాడు ఆయన, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 12వ వచనములో ఒక మాటను చదివి మనం చూద్దాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చేసిన సూచక క్రియలను వారు నిర్లక్ష్యపరుస్తున్నారు గనుక, వారు నన్ను నమ్మడం లేదు గనుక నేను వారికి స్వాస్యమనియక తెగులు చేత వారిని హతం చేస్తాను. ఎప్పుడైతే సూచక క్రియలను చూసి మనం దేవుని నమ్మడం లేదో, దేవుని పట్ల ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మేము దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తూ, అనేక అద్భుత కార్యాలు మన కనులారా చూస్తూ, ఆయన చేసిన స్వస్థతలను చూస్తూ దేవుని పట్ల ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మేము చాలామంది తమ రోగముతో దేవుని దగ్గరకు వస్తారు, రోగం తగ్గగానే ప్రార్థన మానేస్తారు. ఏమండి, ఏదైనా అడిగామనికి ఎన్నో వంకలు చెప్తారు. రాలేకపోతున్నానండి, బిల్డింగ్ ఎక్కలేకపోతున్నానండి, కూర్చోలేకపోతున్నానండి. మరి జబ్బు వచ్చినప్పుడు ఎలా వచ్చావు? దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేసినప్పుడు దేవుని కార్యాలను మర్చిపోయి ఆయన నిర్లక్ష్యపరిస్తే మరలా దేవుడు అంటున్నాడు, నేను వారికి శ్వాసమియక తెగులుతో వారిని హతము చేస్తానన్నాడు. పిల్లారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని పట్ల 5వ నిర్లక్ష్యము. ఇక 6వది ఏంటో తెలుసా? చూడండి, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు మనం చూద్దాం. మొదటి దశలోని పత్రిక 5:20. ప్రవచనము నిర్లక్ష్యము చేయకూడి. పిల్లరా, ఇవాళ మన వాక్యాంశం ఏంటంటే నిర్లక్ష్యం. 1 దేవుడంటే నిర్లక్ష్యము, 2 ఆదివార ఆరాధన అంటే నిర్లక్ష్యము, 3 దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము, 4 దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము, 5 దేవుని అద్భుత కార్యాలు చూస్తూ నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇక 6వది ఏంటంటే మా ప్రవచనము నిర్లక్ష్యం, ప్రవచించుట. మరి మన సంఘములో ఎందరు ప్రవచించేవారు ఉన్నారు? దేవుడు సూటిగా నేను అడుగుతున్నాడు. ప్రవచనం ఎలా వస్తుందంటే అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో ప్రవచనం ఎలా వస్తుందో అన్న మాటను ప్రభు చెప్పాడు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. ప్రవచనం ఎలా వస్తుంది? ప్రవచనం ఎలా వస్తుందంట? దేవుని ఆత్మచేత నింపబడితేనే కానీ, దేవుని ఆత్మచేత అభిషేకింపబడితేనే కానీ ప్రవచనము రాదు. స్నేహితులారా, ఇవాళ ప్రవచనాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం మనం. దేవుడు మీకు ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. సన్నిధి వారులారా, మీ మీద శోధన ఉంది అని దేవుడు ప్రవచించాడు. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, సన్నిధి సరిగా చేయలేకపోతూ ఉన్నారు. దేవుడు ప్రవచనాన్ని మీరు లెక్క చేయలేకుండా దేవుని ప్రవచనాన్ని నిర్లక్ష్యపరిచిన వారిగా ఉన్నారు. దేవుని ప్రవచనం అంటే ఏంటో తెలుసా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. ఏలయనగా ఆ ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే
దేవుని మూలముగా పలుకుతున్నారంటే ప్రవచనం అనేది దేవుని మూలముగా మాట్లాడే మాట, అంటే దేవుని ఆత్మతో మాట్లాడే మాట. అంటే దేవుని మాటను, దేవుని ప్రవచనాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచావు. ఆలోచించాయి, ఆలోచన చేసుకో. దేవుని ప్రవచనాన్ని నిజమే ఒక్కొక్క పర్యాయము దైవ సేవకురాలు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవచనాన్ని వినా ఏదో అమ్మగారు అలా ప్రవర్తిస్తున్నారు, ఇది నిజమేనా అని చెప్పి అపనమ్మికతో ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యంగా భావిస్తున్నావు. ప్రవచనం అంటే దేవుని ఆత్మచేత వస్తుందని, ప్రవచనం అంటే దేవుని మాట అని నీవు నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నావు. ప్రవచనం ఎందుకో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనములో ఒక మాటను మనం చూస్తే, ఇక్కడ భాషలతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమం. దేవుని స్తోత్రం. ఎవరికి క్షేమం? సంఘం అంటే ఎవరైనా ఉన్నారా? ప్రవచనము మీకే క్షేమమంట. మీ క్షేమం కొరకు ప్రవచించే ప్రవచనమంట. ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యం పెడితే దేవుని మాట నిర్లక్ష్య పెట్టినట్టే నువ్వు. పిల్లారా, ఇది మనం చేసే 6వ నిర్లక్ష్య స్వభావం. ప్రవచనము నిర్లక్ష్యపరచవద్దు అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇక చూడండి, వాక్యములో మరొక మాట ఉంది. 2వ దినవృత్తాంతములు 29:11 వచనములో ఒక మాట చూస్తే, 2వ దినవృత్తాంతములు 29:11, నా కుమారులారా, పరిచారకులై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును మీరు అశ్రద్ధ అనే మాట దగ్గర నిర్లక్ష్యము చేయకుడి అని అనుకోవాలి. దేవుని పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏమండి? దేవుని పరిచర్య చెప్పండి. దేవుని పరిచర్య ఈ మందిరంలో అందరూ చేస్తున్నారు. ఏమ్మా, మీలో ఎంతమంది దేవుని మందిరం కడిగారు? ఒకసారి చేయొద్దండి. దేవుని మందిరం కడిగిన వారు ఎవరైనా ఉన్నారా? పరచకూడదు. దేని పిల్లరా? మరి ఉదయాన్ పిల్లలు వచ్చి చెప్పండి, కనీసం మన పిల్లలు తిన్న ఆ కాయింతాలు కూడా ఎత్తాం మనం. ఏమండి? యేసు ప్రభువారు కొరడా పట్టుకున్నాడు. ఎప్పుడో తెలుసా? యోహాను సువార్త ఒకసారి చూడు, 2వ అధ్యాయం 11-16 వచనాల్లో యేసు ప్రభువారు కొరడా పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 14. దేవాలయములో ఉన్న ఎడ్లను గొర్రెలను పావురములమ్మువారును నూకలను మార్చువారును చూసి తాళ్లతో కొరడాలు చేశాడంట. విన్నారా? దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. దేవాలయాన్ని పాడు చేస్తుంటే యేసు ప్రభువారట కొరడా పట్టుకున్నాడు. కొరడా పట్టుకొని కొట్టాడు. ఎందుకో తెలుసా? నా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు, నా దేవుడి మందిరాన్ని మీరు గత్తరు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారని చెప్పి కొరడాలతో తరిమి కొట్టాడు వారిని. మరి నువ్వు నీ పిల్లలు వచ్చి దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? బిడలేమో చక్కగా ఉదయం అంతా తుడిచి తడిగొడ పెట్టి చక్కగా చేస్తే, మనము మన పిల్లలకు తిండి పదార్థాలు పెట్టి కనీసం తీసుకెళ్ళి బయట కూడా పాడేయకుండా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నాం. దేవుని పరిచర్య, ఒక విశ్వాసం అంట దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య ఎలా చేయాలి అన్నాడు తెలుసా?
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, క్రీస్తు పరిచారకుడు బులరా మొదటి నుంచి చదువమ్మా. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవుని స్తోత్రం. పరిచర్య నమ్మకంగా చేయాలి. ఏమ్మా, పాస్టర్ గారు ఉన్నప్పుడు, పాస్టమ్మ గారు ఉన్నప్పుడు పరిచర్య చేయడం కాదు. మనకెంత పనున్నా మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాం, అయ్యా నేను నీ పరిచర్య చేస్తానని. కనుక ఆ పరిచర్య మనం నమ్మకంగా చేయాలి. పరిచర్య పట్ల నిర్లక్ష్యముగా ఉండకూడదు. మనం చేసేది దేవుని మందిర పరిచర్య గనుక నేను చెయ్యాలనే మనస్సు ఉండాలి సంఘానికి. వారు పరిచర్య చేస్తే వచ్చి కూర్చొని మరలా మందిరాన్ని గత్తరు చేసిపోవడం కాదు. దేవుని పిల్లారా, దేవుని మందిరం మన ఇంటికంటే శుభ్రంగా ఉండాలి. దేవుని మందిరం మన ఇంటికంటే చాలా నీట్గా ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యములో మరొక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ, 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. 1 రాజుల గ్రంథం 12:8. అయితే పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అబ్షలోము కుమారుడైన ఎవరైనా చెప్పండి, రాజుగారి పేరు ఏంటమ్మా? అబ్షలోము కుమారుడైన మరి నెహిమియా, రెహబాము. పెద్దలు వయస్సులో పెద్దవారు ఆలోచన చెప్పారటయ్యా, ఇలా చెయ్యని చెప్పి. పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టాడండ. మరి ఎవరు ఆలోచన విన్నాడు? 10వ వచనాన్ని చూడండి. అప్పుడు అతడు ఎదురుగా ఉన్న యవనస్తులను వారి ఆలోచన చెప్పారు. చూడండి దేవుని బిడ్డలారా, పెద్దల ఆలోచన నిర్లక్ష్యంగా పెట్టాడు. తోటి యవనస్తులు ఉంటారు కదా, వారి ఆలోచన అడుగుతున్నాడు. ఏం చేద్దాం బ్రో అని అడుగుతున్నాడు. ఏమండి, ఏం చేద్దాం బ్రో? పెద్దలేమో బాబు ఈ బండి కొనుక్కున్నా అన్నారు అనుకోండి, అబ్బాయి ఆ బండి వద్దు, నాకు బుల్లెట్ బండి కావాలంటారు. ఆ బుల్లెట్ బండి బరువు కూడా మైలేం. ఏమండి, అది కానీ గౌక్కుని కాలు మీద పడదనుకో, కాలు 4 మొక్కలైపోద్ది. పెద్దలు ఏం చెప్పారో పెద్దల మాట నిర్లక్ష్యంగా ఉంచకూడదు. ఓరు బాబు, పెద్దలు జీన్ ప్యాంట్ ఎందుకురా నీకు, మామూలు ప్యాంట్ కొనుక్కో అన్నారు అనుకో, జీన్ ప్యాంట్ కొనుక్కుంటే గగ్గల్లో గజ్జి వచ్చేస్తుంది. పెద్దల మాట నిర్లక్ష్యంగా పాటిస్తూ ఉంటారు ఇవాళ పిల్లలు. ఏమ్మా, పెద్దల మాట నిర్లక్ష్యంగా భావిస్తారు. ఏమండి, ఏరు మీ పిల్లలు, మీ మాటనే పిల్లలు ఏరు చూపించండి. మీరు అనుకుంటున్నారంతే, నా పిల్లవాడు నా మాట వింటాడు అని. ఎప్పుడో మానేశాడు, నీ మాట నిర్లక్ష్య పెట్టాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నా, అబ్బాబే మా అమ్మాయి నా మాట తప్పదండి, మా అబ్బాయి నా మాట తప్పడని అంటున్నాడు. తప్పాడుగా, నీ మాట నిర్లక్ష్యంగా భావిస్తున్నాడుగా. నీ మాట పాటించిన వాడైతే, నీ మాట లెక్క చేసిన వాడైతే ఇవాళ దేవుని మందిరములో ఉంటాడు. మరేడి, నీ మాట అంటే లెక్క లేదు. నీ పెద్దల మాట అంటే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారు. దేవుని వాక్యములు అంటాడు, అంటున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట చూస్తాం, పెద్దలకు లోబడి ఉండండి. ఏమంటే పెద్దలకు ఎలా ఉండాలంట? పిల్లలు లోబడి ఉండాలి, పెద్దల మాటకు లోబడి ఉండాలి. సంఘములో పెద్దలు మాట్లాడిన, సంఘములో యాజకుడు మాట్లాడిన, సంఘ బిడ్డలు లోబడేవారుగా ఉండాలి.
దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యము నిర్లక్ష్యము నిర్లక్ష్యము. దేవుడంటే నిర్లక్ష్యం, ఆదివార ఆరాధన అంటే నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరానికి రావడం అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం చదవాలంటే నిర్లక్ష్యం, దేవుని పరిచర్య చేయాలంటే నిర్లక్ష్యం, దేవుని కార్యములంటే నిర్లక్ష్యం, పెద్దల మాట అంటే నిర్లక్ష్యం, దేవుని ప్రవచనం అంటే నిర్లక్ష్య స్వభావము కలిగి ఉన్నారని దేవుడు తన వాక్యములో సెలవిస్తున్నాడు. గనుక వాక్యాన్ని మనం పఠిస్తూ ఉంటే దేవుని పిల్లారా, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి నిర్లక్ష్యము కొరకు. వీలైతే మరొకసారి కొన్ని మాటలు మరల ధ్యానం చేద్దాం. పిల్లారా, దేవుని పట్ల కానీ, దేవుని వాక్యం పట్ల కానీ, దేవుని ఆరాధన ఆదివారము పట్ల కానీ, దేవుని పరిచర్య పట్ల కానీ, దేవుని కార్యముల పట్ల కానీ మనము ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యము చూపకూడదు. నిర్లక్ష్యము మనము కలిగి ఉంటే దేవుని కోపం మన మీద రగులుతుంది. దేవుడు మనల్ని దండించువాడై ఉన్నాడు, దేవుడు మనల్ని మందలించువాడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కనుక ఈ నెహెమీయా అంటున్నాడు, మీరెందుకు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపరచి దేవుని దృష్టిలో దుష్కార్యము చేశారు. చెడ్డ కార్యం, నిర్లక్ష్యం అంటేనే చెడ్డ కార్యం అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. పరలోకమున